అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు నిరసన వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పదే పదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమకారునికి కాంగ్రెస్ అవమానపరుస్తుందని పిల్లి సుధాకర్ అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్లు జేఏసీలో కాలికి బలపం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు తిరుక్కుంటూ తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ యొక్క ఆకాంక్షను ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి అద్దంకి దయాకర్ గారు మలిదశ తెలంగాణ వచ్చిన తర్వాత నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 10 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ ఈ యొక్క తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అద్దంకి దయాకర్ గారు ఈరోజు చాలా అవమానకరంగా జరుగుతున్న తీరును చూస్తున్న బాధిస్తుంది. సామాజిక సంఘంగా ఈరోజు మాలమాలడుగా దళిత సంఘాలుగా మీ అందరం కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా అవమానానికి గురై ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. గతంలో 2014లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అయినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ దాఖలకు ఇవ్వడం. 2018 అదే పరిస్థితి. 2023 మన ఎన్నికలను మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరు మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024లో కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి నోటిఫికేషన్ వచ్చినాక అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటికి వెళ్ళే క్రమంలో 9 రాష్ట్రాల్లో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితులలో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉండరు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పడమే ఈరోజు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాకైనా నిరసన జరుపుతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో కూడా వారు మమ్మల్ని కలవకపోతే